క్రైస్తవ అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల అందరూ ఉన్నారు. ఈరోజు ఒకటే మాట అండి, ఒకటే విషయం. అందరూ అనుకోవచ్చు, ఏంటి అందరూ మాటలు చెప్పేస్తున్నారు, అందరూ దేవుని మాటలు చెప్పేస్తున్నారు, వీళ్ళు ఎంత భక్తి పరులా, లేదా వీళ్ళు ఇంత మంచి వాళ్ళ, లేదా షో కొడుతున్నారా? యా, అనుకోవచ్చు, ఎన్నో అనుకోవచ్చు. కానీ ఒకటే ఒకటే విషయం చెప్పాలని చెప్పింది మనస్సు, దేవుడు కూడా ఏమో. ఏంటి అంటే, ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక సమయంలో నా జీవితంలో ఏంటి అంటే, నా పక్కన ఎవ్వరూ లేరండి. ఏ నరమాత్రుడు నాకు కనిపించలేదు నా మనసుకి. అంటే నన్ను వీళ్ళు రక్షిస్తారు, లేదా నాకు వీళ్ళు ఉన్నారనే భావన నాకు ఎప్పుడు రాలేదు. ఆ టైంలో నాకు వచ్చింది ఏంటి అంటే, నాకు దేవుడు తప్ప ఇంకెవరు లేరు అనే ఒక ఆలోచన. అంటే ఆయనే ఉన్నాడు, ఆయనే ఇంకా నేను లేవలేను అన్న స్థితిలో నన్ను లేపాడు. సో ఆ ప్రేమను నేను ప్రకటించకుండా ఉండలేను. అందుకే ఇదొక ప్లాట్ఫామ్ లాగా, మనుషులను ఏమనుకున్నా ఏం చేసినా, బట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఆయన మాటలు చెప్తున్నందుకు నేను పర్ఫెక్ట్ కాదు, ఇంకొకరు కూడా కాదేమో, ఈ ప్రపంచంలో ఎవరూ కాదేమో. కానీ ఒకటే మాట చెప్తా, దేవుడు మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి మన కోసం మరణించారు, చనిపోయారు. మరి ఆయన ప్రేమను నేను ప్రకటించకపోతే ఒక రోజు కూడా సంతృప్తి అనిపించదు. ఏమో, నాలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయేమో, బట్ ఆయన సరి చేస్తారు అని నమ్మకం ఉంది. చనిపోయేంత వరకు ఇంపర్ఫెక్షన్స్ సరి చేసుకుంటూనే ఉండాలి. అదే ఎవరైనా కూడా. అంటే ఒకటే విషయం అంటే నేను చెప్తున్నాను ఏంటి అంటే, ఈ యొక్క సువార్త ఏంటి అంటే, ఆయన ప్రేమను ప్రకటించి ఇంకొకరికి కూడా ఆయన ప్రేమ తెలిసినప్పుడు, నేను లేదు పడిపోతాను అన్న స్థితిలో నుంచి కూడా లేపారు కదా. సో ఇంకొకరు కూడా లేస్తే బాగుంటదేమో, పడిపోతున్నారు అన్న వాళ్ళని లేపుతాం పాపం. వాళ్ళు కూడా వేరే స్థితిలో ఉన్నారు కదా పాపం అని. సో ఆ ఉద్దేశం తప్ప ఇంకా నాకు ఎలాంటి భావన లేదు. అంటే అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, ఏంటి అమ్మాయి చెప్తుంది, ఈ అమ్మాయి ఏంటో అని. కానీ ఒకటే ఆలోచన, ఆయన నాకు ఇచ్చిన ప్రేమ ప్రకటించాలి తుది శ్వాస వరకు ఆయన చిత్తం ఉంటే. ఎందుకంటే ఒకప్పుడు ఎవరు లేని సమయంలో, ఒక్కొక్కసారి బ్రతకాలని ఆశ లేని సమయంలో, లేదా ఒక్కొక్కసారి ఏమీ చేయలేని అనే స్థితిలో, లేదా ఒక్కొక్కసారి మనుషులు ఎవరు వాల్యూ ఇవ్వలేని స్థితిలో ఆయన నాతో ఉన్నాడు, ఇంకా ఉంటాడనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడు, ఎన్నడూ మారని దేవుడు. కాబట్టి బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ అలైవ్, వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్. సో అందుకే ఆయన మాటలు చెప్తున్నాను. సో ఈ మాటలు ఏదో నేను తోపు, లేదా నేను సూపరు అని చెప్పుకోవడానికి అయితే కాదు, కానీ ఆయన నా పట్ల ప్రేమ పంచాడు. సో ఆయన ప్రేమను ప్రకటించడమే నా ఉద్దేశం. అంతే. ఇలాంటి కృప నాకు జీవితాంతం దేవుడు ఇచ్చి, నాలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ పర్ఫెక్ట్ గా చేయాలని. ఒకవేళ మీకు కూడా అలాంటి ఆశ ఉంటే మీరు కూడా మొదలు పెట్టండి. ఆయనే మిమ్మల్ని అనేకుల ముందు, ఎవరైతే ఇంపర్ఫెక్ట్ అన్నారో వాళ్ళని పర్ఫెక్ట్ గా నిలబెట్టి చూపిస్తారు. ఆ రోజు వరకు వేచి ఉండాలి. ఎందుకంటే అన్ని వెంట వెంటనే జరగవు. ఆయన కార్యాలు చాలా గొప్పవి, చాలా ఏమంటారు, చాలా చాలా అద్భుతమైనది. ఏసేపు జీవితంలో, దావీదు జీవితంలో, అబ్రహాం జీవితంలో, హన్నా జీవితంలో త్వరగా అవ్వలేదు, కానీ అబ్బాయి ఇంపర్ఫెక్ట్ అన్నారు, బట్ పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. సో మనల్ని కూడా ఆయన చేస్తాడు. క్రైస్తవ లార్డ్, గాడ్ బ్లెస్ యు విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్.